గత వానాకాలం సీజన్లో పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. దాంతో వరంగల్, జనగామ, ఆదిలాబాద్, చెన్నూరు, భద్రాచలం, చిన్న కోడూరు, పెద్దపల్లి మార్కెట్ కార్యదర్శుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా మరికొందరికి ఛార్జ్ మెమోలు ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు దళారులతో కుమ్మక్కై తాత్కాలిక రిజిస్ట్రేషన్ సహాయంతో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు జరిపి ఎక్కువ ధరకు సీసీఐకి విక్రయించినట్లు సమాచారం. గత వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. తద్వారా 25.38 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయడంతో 110 వ్యవసాయ మార్కెట్లు, 76 కాటన్ మార్కెట్లు, 232 పత్తి మిల్లుల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. అలా 8.42 లక్షల మంది రైతుల నుంచి 14,921 కోట్ల విలువైన 20.15 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేశారు. అందులో అధికారికంగా ప్రైవేటు వ్యాపారుల నుంచి 3.18 లక్షల టన్నులు, అనధికారికంగా జనవరి చివరి నాటికి వ్యాపారులు రైతుల నుంచి దాదాపు 8 లక్షల టన్నుల పంటను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో దాదాపు 5 లక్షల టన్నుల పత్తిని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమ టీఆర్లతో సీసీఐకి మద్దతు ధరకు అమ్మినట్లు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పత్తి కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 7 మార్కెట్ల కార్యదర్శుల్ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం మిగిలిన వారిపై చర్యలు చేపడుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.